బ్యాక్ సైడ్ ఇది ఛార్జింగ్ వైర్ ఏమన్నా వెనక నుంచి ఛార్జ్ చేసుకుంటున్నాం. సో గైస్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. ఇవాళ హనీ తోటి గట్టిగా ప్రాంక్ చేపిద్దాం అనుకొని మేము అనుకుంటున్నాము. చెంగిపోవాలి, మనోళ్ళకైతే ఉచ్చబడిపోవాలి. ఫుల్ లెంత్ వీడియో దాకా ఫుల్ వీడియో చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అని అనిపిస్తుంది కదా. గోపాల్ గారి పైన చెప్పిద్దాం అనుకున్నా కానీ గోపాల్ గారు ఫస్ట్ ఒప్పుకోరు నా ప్లాన్ ఏంటంటే, అజయ్ ఉన్నారు కదా మా టీంలో, అజయ్ గారికి వాడు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ పెట్టాను. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకోకుంటే నా కమ్యూనిటీ వచ్చి నేను చావు కొడుతుంది, పోలీస్ కంప్లైంట్ వేసి నేను బదనాం చేస్తాను అని చెప్పేసి అన్నా. యాక్చువల్లీ ఏంటంటే, నీ పైన ప్రాంక్ చేయని చెప్పేసి అజయ్కి చెప్తా. ఏమని చెప్తా అంటే, అరే పోయి హనీని ఇంకా నుంచి పట్టుకోరా, హక్ చేసుకో, పెద్ద ప్లానింగ్ అని రియాక్షన్ చూద్దామని చెప్పేసి అంటా. ఒకరికి అజయ్ గారిని చెప్తాను. సో కెమెరా దాపెట్టేసి అజయ్ గారు వచ్చి నువ్వు ఇంకా నుంచి పట్టుకుంటావు. ఓకేనా. అది నేను ఒప్పిస్తే ఎట్లా అంట, దానికి నువ్వు సీరియస్ అయ్యి కొట్టి మరీ నువ్వు పెద్ద హంగామా చేసి చూపెట్టారు. అర్థమైంది. ఏడవాలి, నీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో నేను చూడాలి. సో మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. గోపాల్ నీకు కూడా నెక్స్ట్ ఉంటారు మచ్చా. ఓకేనా. అని నువ్వు ఏం చేయాలంటే, నేను అజయ్ గారిని ఇచ్చినాను, ఆన్ ది వే ఉన్నాడు. ఓకేనా. నువ్వు బయటికి వెళ్ళు, ఎందుకంటే నీ పైన ప్రాంక్ చేస్తున్నాడు. దాని తర్వాత నేను అంటాను అజయ్ గారిని కూడా యాక్టింగ్ చేయడానికి నేను ఏమంటానంటే, ఇట్స్ ఎ ప్రాంక్ అని ఎందుకంటే సీరియస్ తీసుకుంటున్నావు అని చెప్పేసి. ఇట్లాంటి ప్రాంక్ అంటే నాకు సంబంధం లేదు, నన్ను హక్ చేసుకుంటాను. నేను ఇంతవరకు ఏ పడాయి మొగరు నన్ను హక్ చేసుకోలేదు. నేను నన్ను హక్ చేసుకుంటే నా మొగడు హక్ చేసుకోవాలనుకున్నాను, నేను నా మొగడు అన్నది చేయాలి. అర్థమైందా? నేను ఎంత చెప్పి ఇట్స్ ఎ ప్రాంక్ అన్నా కూడా నువ్వు అసలు నమ్మొద్దు. నేను ప్రాంక్ అన్న ప్రాంక్ ఓవర్కి నేను ఓవర్ మీ దగ్గరకు వస్తే ఇట్లా చేయాలి. మై గారు వాళ్ళిద్దరు కలిసి వస్తాడు. సో నువ్వు కొంచెం బయటికి వెళ్ళిపోయావు అంటే, నువ్వు లేనట్టు నేను ఫోన్ చేసినప్పుడు రా, అప్పుడు నీ పైన ప్రాంక్ చేస్తాడు. అర్థమైందా నీకు కాన్సెప్ట్? సో గైజ్ మన అజయ్ ఉన్నాడు. ఓకే అజయ్, నీకు ఒక టాస్క్ ఇస్తున్నా. అని తెలుసు కదా, అమ్మాయి లాంటి ప్రాంక్ ఉన్నాడు. ఓకే. సో ఆమె నాకు ఛాలెంజ్ చేసిండ్రా, ఏంటంటే నేను మీ పైన ప్రాంక్ చేస్తానంటే మీరు చేయలేరు అని చెప్పేసి అన్నారు. సో నేను ప్రాంక్ చేసి ఇట్లనే డౌట్ వస్తుంది ఆమెకి. సో నాకు ఏంటంటే, నువ్వు చేయ ప్రాంక్. ఏం లేరా, ఆమెని నువ్వు హక్ చేసుకుంటే ఆమె రియాక్షన్ ఏదో చూడు. ఏముంటే నేను చూసుకుంటా. అరే వాళ్ళు చేయర్రా, వాళ్ళు ఇప్పుడులా వచ్చింది బ్యాక్ ఎండ్ టీం నుంచి ఫ్రంట్ ఎండ్ వచ్చింది. ఇద్దరు ఉండండి, ఇద్దరు చేయండి. ఓకేనా. అర్థం చేసుకొని చెప్పింది. అరే టాస్క్ చేయలే వారా, ఎగ్జామ్ పోతే మనకు ఒక వీడియో వస్తారా మంచిగా చేస్తావు కదా. సో నేను ఏ నుంచో ఏరా హక్ చేయి, నువ్వు ఆమె రియాక్షన్ చూడు. ఇంకా నువ్వు అను ఏమనంటే, నాకు నువ్వు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా. ఏం చేస్తావు? అట్లనే రా, ప్రాంక్ చేస్తున్నాం. ఏం చేస్తాం మళ్ళీ ఇంకా మనము? ఓకేనా. ఓకే తను వస్తాంటుంది, కొంచెం టైం పడుతుంది. అప్పుడు కెమెరా సెట్ చేసేదా. అరే గోపాల్. ఓకే. సో మనం హనీ పైన చేస్తున్నాం రా ప్రాంక్. నేను అన్ని చెప్పుకున్నా, మళ్ళీ డబల్ చెప్పుకున్నా. నువ్వు చేస్తావు, హక్ చేస్తావు అని ఇంకా నువ్వు హక్ చేసుకుంటే చాలు. మనం ఇంకేం లేదు. అని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. లేదు మీరు ముగ్గురు చేయండి రా. ఓకేనా.
నీ ఇష్టం ఎంతమంది చేస్తారు ఆల్రెడీ చేసేస్తా కదా నిన్న భలే దొరికిన ఓయో దగ్గర ఏమంటే వీడియో పెట్టావు కదా. అరే అంతేగా అంతేగా రెడీ అని వస్తున్నట్టు ఓకేనా. రికార్డింగ్ పెట్టుకున్నావా? నువ్వు ముందు పెట్టుకున్నావు, నువ్వు ఉన్నావా ఈ షూట్ లో? రికార్డింగ్ మనం సెకండ్ అజయ్ మంచి ఎంజాయ్ చేసుకో. నువ్వు నన్ను బలి చేస్తున్నావు. ఎంజాయ్ చేస్తావు వచ్చిందే మొన్న కొత్తగా ఇద్దరు ఎంజాయ్ చేసుకో. అన్న ఏడుందన్న లొకేషన్ ఎంత ఎంత టైం పడుతుంది? ఆన్ ది వే వస్తున్నా చెప్పేసి అది చేసుకోరా నిజంగా పండుగ చేసుకో. 15 minutes later ఊరికొచ్చి నాకు నేను అమ్మాయిల జోలికే పోను, వాళ్ళ జోలికే పోతారా? నిమ్మకాయ పులిహోర ప్రతి పండక్కి ఖచ్చితంగా చేసుకునే వన్ ఆఫ్ ది ప్రసాదం రెసిపీ. నేను చిన్న మరిది, ఆయన ఇంకా చిన్న మరిది. నువ్వు మొగుడువా? ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే వస్తాం పక్కకు వస్తాం. ఇంత ప్రేమ ఉందా? పిలవంగానే వస్తుంది. అవునా చెప్తే మళ్ళీ వీడు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నచ్చలా? గొడగుండు ఉంది నచ్చల, గొడగుండు ఉంది నచ్చల. గుండు 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 నారా టైం చూస్తే 2:30 గుండు ఏమా కొన్ని రోజులకి ఎంపికలు పెరుగుతాయి. ఇది కూర్చోవాలా అని కూర్చోవాలా? కూర్చో నా పక్క కూర్చో. చేయరాకి మాట్లాడండి. ఏ పోరా నాకు అవన్నీ నేను బ్రోకర్ గా నారా మీ ఇద్దరి మధ్యలో మాట్లాడినాక నీకు నచ్చితే మనం మాట్లాడుకో. పోతా ఎందుకేమైంది? కొంచెం డిస్కషన్ చేస్తున్నాం. అంటే ప్రేమ ఉండదు ఏముండదు. నాకు తిండికి గతి లేదు. పెట్టుకున్నా కొంచెం వాటర్ వేయవచ్చు కదా. చేసుకోవచ్చు. నిన్న అద్దంలో వేసుకోపో. అద్దంలో వేసుకోవాలా? ఇంత మంచిగా ఏం తప్ప నాకు నీ స్టైల్లో సర్లే ఉన్నా. అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు సరేనా? నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను. ఈ బాయ్ ఫ్రెండ్ లేదని చెప్తే ప్రపోజ్ చేసిస్తావా? అట్లా మంచిగా ఉంటేనే కదా చెప్తాను. అందంగా ఉండాలి. పులిహోరెప్పుడు మర్నాడే చెప్పి ఏమంటావు? నేను అట్లాంటి పిచ్చి కథలు పాడాను, అర్థమవుతుందా? మరి వేరే కథ చూసుకో. నేను అట్లాంటి నువ్వే నేనా? నేను ఎందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా భూమి పైన. ఇంకోదాన్ని నచ్చింది. నేను అట్లాంటివి అన్ని పట్టించుకో. సారీ. ఎందుకు కొంచెం టైం తీసుకో. 2-3 టైమా? ఏమంటుంది? లే ప్రపోజ్ చేస్తుండు. ఆల్రెడీ కలిసోడా మన టీమ్ లా నేనేమో అప్పుడు నేర్చుకొని అడిగిపోతాడు. నువ్వేమో ఈ పిల్లలు ప్రపోజ్ చేస్తావు. ఏంద్రా మీరు? జరుగు ఛార్జింగ్ కావాలి నా ఫోన్ లో. ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ కావాలంటే ఫస్ట్ అది ఉండాలి. ఇది ఛార్జింగ్ లేదు ఏమన్నా వెనక నుంచి ఛార్జ్ చేసుకుంటున్నావు?
ముందు నుంచి చేసుకుని ఎక్కడ నుంచి కూడా చేసుకోలే. నేను ఫస్ట్ ఎప్పుడైనా ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని ఈ హక్కులు ఇవన్నీ అంతా ఏంటి అసలు నాకు అర్థమైతలేదు. నాతో ఏం చేస్తావురా నువ్వు? లవ్ ఏం చేస్తావు చెప్పు నాతో? చూడాలంటే ఇష్టం అనుకో ఇట్లనే సారీ 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 అట్లా పట్టుకుంటావా చెప్పకుండా కాదు ఫోన్ చేసి ఏమని చెప్పినావు? ఆఫీస్ కి రమ్మన్నావు కదా, వస్తే వేడైనా పిచ్చోడు ప్రపోజ్ చేస్తుండు హక్ చేసుకుంటుండు మళ్ళా అవసరం కావాలని చేయలేదు ఏం సారీ వీడియో చెప్పేసి అంతా తీసుకొచ్చి బాగా చార్జంగా అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చి ప్రపోజ్ చేయడం అంట హక్ చేసుకోవడం అంట ఇదంతా నాకు ఇలాంటి నచ్చాయి. ఏం చెప్తున్నారా నువ్వు? ఎవరిని హక్ చేసుకుంటావు చెప్పు? నేను గుర్తా పంపిస్తున్నా మరి లేకుంటే ఇదంతా ఏదిరా? ఎవరైనా చెప్పుకోకుండా హక్ చేస్తావా? చెప్తే చెప్తే నమ్మేస్తావా? నా గురించి నీకు ఇప్పుడు తెలుస్తుంది ఆగు బిడ్డ. అయితే ఇక్కడనే ఉంటుంది అర్థమవుతుందా? నేను మొత్తం బాగా 5 నిమిషాలు ప్రపోజ్ చేయమని చెప్పి ప్రపోజ్ చేయమని చెప్పినా చేసుకోమని నేను చెప్పినా చేసుకో అని చెప్పేసి చెప్పక మాట నాకు అసలు ఎప్పుడూ వెళ్ళిపోతుంది. నువ్వు వచ్చి కూర్చోమని ఐదే నిమిషాలు మా వాళ్ళందరూ ఇక్కడ ప్రపోజ్ ఎవరు చేయమన్నారా? నేను ప్రపోజ్ చేయమంటే డైరెక్ట్ కాదు మేము ఏమనుకుంటున్నాం సరే ప్రపోజ్ చేయమంటే హక్కెట్టే చేస్తావు ఫస్ట్ హక్కెట్టే వచ్చి బయట ఏమన్నా అప్పటికే ఎక్కడ వాడికి అరే నాకు ఇట్లాంటి నచ్చరా బాబు అని చెప్పేసి చార్జింగ్ అయితే ఏమంటే ఛార్జింగ్ మీద ఏమంటే హక్ చేసుకుంటావా? నా ఫోన్ ఎక్కడ లేదు కూడా మరి ఏదో వీడియో అని చెప్పేసి ఇక్కడ పిలిపించి కథలు ఇవన్నీ ప్రపోజ్ చేసినప్పుడు మనకి చెప్పిన మర్యాదగా నాకు అట్లాంటి అది నాకు చెప్పేసిన కూడా లేదు నువ్వు అందంగా ఉన్నావు ఇవన్నీ వాడికి ఎందుకు నాకు ఇంకా అదే నేను హక్ చేసుకుంటూ ఊరుకుంటాం అనుకో కాదా మరి నాకు పర్సనల్ ఉంటాయి కదా
మీకు దేవత నా ఫస్ట్ ఆడండి నేను ఫస్ట్ రేడియో అని పెట్టించి నేనేదో కొత్తగా నాకు తెలియదు తెలియదు ఇక్కడ నేను అస్సలు ఒక్క నిమిషం జరుగుతున్నాయి నువ్వు చేయమంటేరా ఏం చేసుకోవాలా ఫస్ట్ బాగా పంపిస్తున్నా అమౌంట్ ఇక్కడే ఉండరా నేను చూపిస్తా సరేనా నేను అమౌంట్ ఇక్కడే ఆగండి ఫ్రాంక్ ఇట్లా చేస్తారా వినయ్ చెప్పు ఒక మాట హక్కులు ఇవంట ప్రపోజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ ఇంత ఘోరమే అస్సలు అనుకోలేనా ఫోన్ అక్క ఫస్ట్ నాకు ఫస్ట్ నేను అస్సలు వదలను నేను పిఎస్ దాకా వెళ్ళిపోతా హలో నేను ఒక లొకేషన్ పెడుతున్నా అక్కడ జల్దీ రండి ఒక 5 6 ఉంటే జల్దీ వచ్చేసి సరేనా ప్లీజ్ జల్దీ రండి అక్క ఇక్కడ స్టోరీ అంతా ఏంటి సరేనా ఆ లొకేషన్ మేమంటే ఏందో నీకు కూడా చూపిస్తా సరేనా పిలిపించుకుంటా 5 నిమిషాలు ఆగు సరేనా నువ్వు కూడా ఇక్కడనే ఉండుకో 5 నిమిషాలు చుక్కలు అంటే ఏదో నేను చూపిస్తా సరేనా ఇక్కడ మా వాళ్ళందరూ వచ్చినాక మీ ఇంటికి తీసుకొచ్చి నీది వాడి కలిపి పళ్ళ కొట్టిస్తా సరేనా మీ ఇద్దరు పళ్ళ కొట్టిస్తా ఆగరాదు నువ్వేం చేసినా వస్తే మంచి ఉండదు అర్థమైందా నేను మాట్లాడతా గోపాల నువ్వు అజయ్ గారి దగ్గరికి వెళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎంత మంచోడు అనుకున్నా బిడ్డ ఇట్లాంటి వాడు అస్సలు అనుకోలే ప్రాంక్ చేపిస్తే కూడా ఇట్లా చేపిస్తారా బిడ్డ ఒక మాట చెప్పు అట్లా హక్ చేపిస్తా మీ ఊళ్ళు వస్తున్నారా వస్తున్నారు రిలాక్స్ చేసినావు అర్థమైందా వస్తున్నారా వాళ్ళకి ఏదో చూపిస్తారు కదా నువ్వు కూడా చూడు కళ్ళారా నేను చూస్తా సరేనా చూపించే ప్రాంక్ లాంటి ఇట్లా ఉనికిపోయింది గోపాల్ గారికి అజయ్ గారికి మై గారికి ఇప్పుడు వాళ్ళు రాడు రేపు తీసుకుంటాం వాళ్ళు మీ వాళ్ళు ఉంటారు చూసినా ఒక్కళ్ళంతా రేపే తీసుకుంటాం ఇష్టం కొడదాం బస్తీ మేస్ అవ్వాలి నేను చూసుకుంటాం మొత్తం షర్టులు జరిగిపోయినాయి తెలుసా పాపం నేను రివర్స్ అయిపోయినా అజయ్ గారి పైన పట పడుతున్నాడు ఒకటి షర్ట్ అయిపోయిందా ఇంకా గట్టి కొట్టేది కానీ ఇట్లా లీవ్ పట్టుకోండి ఇట్లా వేసిన ఫ్రెండ్ ఎవరో ఉంటారు కదా ఆయన నామిక్ సీరియస్ అవుతుండు చెప్పుకోవాలి పెరుగు చెప్పుకుంటాను వాళ్ళు ఇప్పుడు రాడు నాకు ఇచ్చినట్టు ఫోన్ చేసి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు నేను ఏం చెప్తా అంటే సెటిల్మెంట్ గురించి వచ్చిందా అని చెప్పేసి రేపు పిలుస్తా పిలిచినప్పుడు గోపాల్ని కూడా కొట్టాను ప్లీజ్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు గోపాల్ ఒక పంచాయి నిన్ను కూడా తిట్టిందా ఏదేదో అంటుంది చెప్పేసి చెప్పి నాకు సీరియస్ అయినట్టు నువ్వే చేయాలి అయ్యా మళ్ళీ అది కూడా నేనే చెప్పించుకోండి నేనే చేయాలంటే చాలా కష్టం ఇప్పటికే ఆయన చాలా సీరియస్ అయిపోయాడు నువ్వు ఎక్కడ వేసుకుంటావు చేసుకో అంటుండు గోపాల్ కూడా సో గైస్ ఇదైతే మంచిగా ఉంది నేను ఏం చేస్తాను అంటే ఒకటేసారి అన్ని పార్ట్స్ కొట్టుకొని మెల్లమెల్లగా రిలీజ్ చేస్తాను అట్లా ఏంటంటే మనోళ్ళు కూడా వీడియో చూడరు అర్థమైందా సో ఇది ఈ డేట్ వచ్చేసి నేను చెప్తున్నాను మమ్మీ నేను ఈ షూట్ కొడుతుంది August 24th అయితే గుర్తుపెట్టుకోండి మేడం సో ఇది ఎప్పుడు రిలీజ్